గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పవర్ ఆఫ్ న్యూమరాలజీ. మీ పేరులో చిన్న అక్షరం మార్పు ద్వారా అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ నెహ్రూ గారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, అదే పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఒకవేళ లైవ్లో కాల్ కనెక్ట్ అవ్వకపోతే ఆయన పర్సనల్ నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాము, దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆయనతో మాట్లాడవచ్చు నేరుగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. అసలు ఈ హెల్త్కి సంబంధించిన వాటిలో న్యూమరాలజీ ద్వారా ఎవరైనా బెనిఫిట్స్ పొందగలరా? లక్షలాది మంది బెనిఫిట్ పొందుతున్నారు. ఇది ఒక సూపర్ పవర్ అని చెప్పొచ్చు. మనం హెల్త్ ప్రాబ్లమ్స్లో ఒక ఉదాహరణతో చెబుతాను మీకు. ఇంజర్ల కృష్ణ, బోలారం, హైదరాబాద్. పాలు అమ్ముకుని జీవనం సాగించేవారు వీరు. సుమారు 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి. అయితే వీరు 2.5 సంవత్సరాలుగా పక్షవాతంతో మంచం పట్టాడు. అన్నీ మంచం మీదనే, 24 గంటలు భార్య సపర్లు చేయడమే సరిపోయేది. చదువుకున్న కొడుకున్న నిరుద్యోగి అయిపోయాడు. పూట గడవన పరిస్థితి, దారుణమైనటువంటి జీవితం. మానసికంగా వారి భార్య కృంగిపోయారు. సో 2012లో నన్ను వచ్చి కలిశారు. ఆమె వచ్చి, నా భర్తకి మీరు ఫ్రీగా ఇవ్వండి, నా భర్తకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి, నాకు నా భర్తని సజీవంగా అంటే ఆరోగ్యంగా ఇవ్వండి ఆమె అని రిక్వెస్ట్ చేశారు. మేము కరెక్షన్ ఇచ్చాం, ఆయన పేరులో రాయమని చెప్పాం. ఇలాగని కరెక్టెడ్ నేమ్ని ఒక బుక్లో 14 రోజుల్లోనే ఆయన పూర్తిగా కోలుకున్నాడు, నడవడం ప్రారంభించాడు. 17వ రోజు కల్లా మా ఆఫీస్కి వచ్చాడు. వచ్చి మా మిసెస్కి నాకు థ్యాంక్స్ చెప్పాడు. ఆ రోజు సుమారు 70 మంది క్లయింట్స్ ఉన్నారు ఆఫీసులో. వీళ్ళందరి సమక్షంలో వీరు ఎన్ని బాధలు పడ్డారు. మంచం మీద ఉన్నప్పుడు పూర్తిగా వాయిస్ లేదు, కాల్ లేసేలేదు, చేయలేసేలేదు, లేసేదానికే లేదు. టోటల్గా పారలైజ్ అయిపోయినటువంటి వ్యక్తి కేవలం 2 వారాల్లోనే న్యూమరాలజీ ద్వారా కోలుకోవడం జరిగింది. ఇతని సెల్ నెంబరు మా దగ్గర ఉన్నాయి రెడీగా. ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ కన్నా ఉంటే మాట్లాడాలనుకుంటే మేము ఇవ్వగలుగుతాము. అండ్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నెహ్రూ న్యూమరాలజీ. రైట్, మరి కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు హేమంత్ రెడ్డి అండి. హేమంత్ రెడ్డి. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ 14/5/1991 అండి. ఓకే. అది టైం వచ్చేసి 10:30 AM అండి. రైట్. అందరూ ఎలా పిలుస్తారు హేమంత్ రెడ్డి గారు? నన్ను చింటూ అంటారండి. చింటూ. అవునండి. నమస్తే అండి నెహ్రూ గారు. నమస్తే. మీరు ఎలా పిలుస్తారు? నిక్నేమ్ ఏమిటి? చింటూ అండి. CHINTU. ఈ చింటూ అనే పేరులో రివర్స్ నెంబర్ 12 ఉంది. సో ఈ 12 నెంబరు ఎవరి పేర్లు అయితే ఉంటారో వాళ్ళకన్నిటికి కూడాను రివర్స్ ఫలితాలు వస్తుంటాయి. మన జీవితం ఇలా జరగాలి అని అనుకుంటే తద్విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని రివర్స్ నెంబర్, విక్టిమైజేషన్ నెంబర్, సాక్రిఫైజ్ నెంబర్ అని అంటారు. సో ఇలాగా పులి అని ఒక సినిమా తీయబడింది. ఇందులో ఒక యు ఒక ఐ ఉంది. మీకు తెలుసు, సుమారు 40 కోట్లు ఖర్చు అయింది, కానీ ఈ సినిమా టోటల్గా ఫ్లాప్ అయింది. అలాగే సూరి అనే ఒక వ్యక్తిని కాపాడమని భాను అనే ఒక వ్యక్తిని పెట్టాడు. అతను కారులో కూర్చొని గన్తో ఇతను పేల్చేసాడు. కాపాడమంటే కడ తీర్చాడు. సో ఇలాంటి రివర్స్ నెంబర్ ఉంది చింటూ అనే పేరులో. కాబట్టి చింటూ అని పిలిపించుకోవద్దండి. ఇంకా హేమంత్ అనేటువంటి పేరులో ఏముందో చూద్దాం. 10, 20, 29. 29ని 5/3 N 34 5 1 6 28 1 2 3 4 5 6 7 8 34 1. సో హేమంత్ అనేటువంటి పేరులో ఒక ఎన్ని ఒక టీని కలుపుకొని 38 సార్లు డైలీ ఒక నోట్బుక్లో రాయండి. 38 రోజులు రాయండి. తర్వాత బ్రేక్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. 2, 9 లక్కీ నెంబర్స్. 2, 11, 20, 29, 9, 18, 27 లక్కీ డేట్స్. మూన్ స్టోన్ అనేటువంటి ఒక స్టోన్ ఉంది, ఇండెక్స్ ఫింగర్కి వేయాలి. మోర్ దాన్ 5 క్యారెట్స్ ఉన్నది, సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ. అలా చేస్తే విల్ గెట్ గుడ్ లక్. అయితే రెడ్డి అనే పదాన్ని తర్వాత మీ ఇనిషియల్ని, ఇంటి పేరుని కూడా మ్యాచ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. టీవీ ఛానల్లో టైం సరిపోదు. కాబట్టి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి. డెఫినెట్గా పూర్తి పేరు కూడా కరెక్ట్ చేస్తాం. సో దట్ లైఫ్ లాంగ్, జీవితం అంతా కూడా మీరు లక్కీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్. రైట్ అండి. ఈ న్యూమరాలజీ ద్వారా మ్యారీడ్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి వాటికి పరిష్కారం ఒక స్టోరీ చెప్తాను.
ఎన్నో వేల మందికి ఇది సొల్యూషన్ ఇచ్చింది. సుష్మా గారు డిగ్రీ చేశారు హైదరాబాద్లో. ఆమెకు పెళ్ళయింది, కొద్ది నెలల్లోనే డైవర్స్ కూడా అయిపోయింది. తల్లి తండ్రి వాళ్ళ ఆవేదనకి అంతే లేదు, డిప్రెషన్లోకి వెళ్ళారు పేరెంట్స్. అమ్మాయి అవమాన భారంతో కుంగిపోయింది. ఏం చేయాలో పాలుపోక తన స్నేహితురాండ్రులను సంప్రదించింది. వారందరూ కూడా ఒకే మాట చెప్పారు, నెహ్రూ గారిని మీరు కలవండి, వారు మీ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తారు అని చెప్పడం జరిగింది. అలాగే ఆమె 2 ఏళ్ల కింద నన్ను వచ్చి కలిశారు. నేను కరెక్షన్ ఇచ్చాను, ఆమెను ఓదార్చాను. నథింగ్ టు వరీ, యూ విల్ గెట్ రీమ్యారీడ్ టు ఏ వెరీ వెరీ లక్కీ బాయ్. అసలు మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది, అదృష్టం పట్టుకుంటుంది, మీ డిజైర్ ఏంటి అని అడిగాను. నేను అమెరికా వెళ్ళాలి, పెద్ద ఉద్యోగం చేయాలి అని అన్నారు. అలాగే నేను కరెక్షన్ ఇచ్చిన వెంటనే ఆమె అమెరికా వెళ్ళారు. ఫర్దర్ మాస్టర్స్ చేయడం అక్కడ చేయడం మొదలెట్టారు. స్థిరపడిపోయింది అక్కడ. అంటే ఇది జరిగి కూడా 3 ఏళ్ల కిందటి విషయం అన్నాడు బిగినింగ్లో. సో 2 ఇయర్స్లో మాస్టర్ డిగ్రీ అయిపోయింది. ఆ డిగ్రీ అయిపోయిన వెంటనే ఒక మంచి వ్యక్తి, హై సాలరీడ్ పర్సన్, హై క్లాస్ పర్సన్ ఈమె ప్రపోజల్ పెట్టాడు, నేను పెళ్లి చేసుకుంటాను. ఈమె బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా చెప్పింది. ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్, ఐ గెట్ మ్యారీడ్ అని అన్నాడు. పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఆమె మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తుంది. నిజంగా ఈ స్టోరీ వింటుంటే నాకు ఎంత సంతోషం అయిందంటే అంత సంతోషం. నేనే మాట అయితే చెప్పానో ఆ మాట జరిగింది. యూ విల్ గెట్ మ్యారీడ్ టు ఏ వెరీ వెరీ లక్కీ బాయ్ అని చెప్పాను. అలాగే జరిగింది. సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఈమె యుఎస్ఏ ఫోన్ నెంబర్ 13122085450. ఎవరైనా యుఎస్ఏకి మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్తో మాట్లాడవచ్చు. రైట్ అండి, కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్. నా పేరు హరీష్ అండి. హరీష్ హలో సార్, చెప్పండి హరీష్ గారు. అదే డేట్ ఆఫ్ బర్త్ అంటే నేను పుట్టిన సండే పుట్టిన అండి. 12 ఓకే, స్పెల్లింగ్ చెప్పండి ముందు హరీష్ గారు. HARISH. ఓకే, ఇంటి పేరు? ఇంటి పేరు పోతుగంటి. రైట్. రైట్. ఈ హరీష్ అనేటువంటి పేరులో మనకు ఒక భయంకరమైనటువంటి 36 అనేటువంటి ఒక నంబర్ ఉంది. దీన్ని హెల్టర్ స్కెల్టర్ నంబర్ అంటారు. హెల్టర్ స్కెల్టర్ అంటే అస్తవ్యస్తం, చిందర వందర గందరగోళం నంబర్ ఇది. ఈ నంబరు ఉన్న వాళ్ళ జీవితము చాలా ట్రబుల్సమ్గా ఉంటుంది. ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు, కానీ ఫలితం మాత్రం చాలా స్వల్పంగా ఉంటుంది. సో దీనివల్ల ప్రమాదం జరగవచ్చు, మెంటల్ కూడా ఎక్కొచ్చు, పిచ్చి కూడా పట్టవచ్చు. అలాంటి నంబర్ ఇది. సో ఇలాంటి నంబరు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తూ పాళెం దగ్గర 45 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి బస్సు నంబర్ 36. మీకు తెలుసు, ఒక బస్సు కాలిపోయింది, వోల్వో బస్సు. అందులో 40 మంది వ్యక్తులు సజీవంగా దహనం గావించబడ్డారు. అలాగే విజయవాడ బస్టాండ్లో 3 ఇంజనీర్లు, ఒక డాక్టర్ నిలబడుకొని ఉన్నారు. ఒక శాంతిర కారు 80 కిలోమీటర్ల స్పీడ్తో వారి మీద నుంచి దూసుకెళ్ళిపోయింది, వాళ్ళ మరణానికి కారణమైంది. ఆ కారు నెంబర్ కూడా 36. రీసెంట్గా న్యూమరాలజీ అంటే ఏమీ తెలియని ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఒక సినిమా హీరోకి, 2 సినిమాల్లో లీడ్ రోల్ ప్లే చేసినటువంటి ఒక హీరోకి ఈ నంబర్లో పేరు పెట్టేశాడు. పెట్టినప్పటి నుంచి ఆ వ్యక్తికి అనేకమైన హెల్త్ ప్రాబ్లమ్స్. ఆ అబ్బాయి రోజుకి 4 గంటలు జిమ్ చేస్తాడు. పుట్టినప్పటి నుంచి 22-23 వేల వరకు ఎక్కడే కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఈ చివరికి పిచ్చి పచ్చే స్టేజ్ వచ్చింది ఆ అబ్బాయికి. అలాంటప్పుడు వాళ్ళ మదరు వచ్చి అబ్బాయిని తీసుకొచ్చి కరెక్షన్ ఇప్పించింది నా దగ్గర. ఇప్పించిన కొద్ది వారాల్లోనే అబ్బాయి నార్మల్ అయిపోయాడు. నౌ ఈజ్ లైక్లీ టు గెట్ సమ్ ఛాన్సెస్, అంటే క్వెరీస్ వస్తున్నాయి అతని సినిమాలో అవకాశాలు వచ్చేదానికి. సో అంత గొప్ప ప్రభావం ఉందన్నమాట ఈ నంబర్లో, నెగిటివ్ నంబర్. కాబట్టి హరీష్ అనే పేరులో మీరు HAREESH అనే పేరుని 8195522829282937 ఎస్ HAREESH అనే పేరుని 37 సార్లు ఒక నోట్బుక్లో రాయండి. 37 రోజులు రాయండి. తర్వాత బ్రేక్ 1 or 2 days. ఆ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. ఈ 37 అనేది అత్యంత అద్భుతమైన నంబర్, వరల్డ్ టాప్ నంబర్ ఇన్ 1 సిరీస్. ఏపీజే అబ్దుల్ కలాం సార్ 37, ఎం కరుణానిధి 37, అఖిలేష్ యాదవ్ యంగెస్ట్ ఫెలో ఫర్ ద బిగ్గెస్ట్ స్టేట్ సీఎం యూపీ. సో వీళ్ళంతా కూడా 37 నంబర్లు ఉండడం వల్ల ఎంత గొప్పవాళ్ళు అయ్యారు. మీరు కూడా మంచి స్థాయికి వెళ్తారు. ఈ పేరుని 37 సార్లు రాయండి, 37 రోజులు రాయండి, ఆ విధంగా 10 కోర్సులు రాయండి. లక్కీ నంబర్స్
7వ నంబరు 1వ నంబరు. లక్కీ డేట్స్ 1, 10, 19, 28, 7, 16, 25. లక్కీ స్టోన్ ఎల్లో సఫైర్ కనక పుష్యరాగం మోర్ దాన్ 2 క్యారెట్స్ ఇండెక్స్ ఫింగర్ రైట్ హ్యాండ్కి వేసుకోండి. క్యాట్ అయిన ఒక స్టోన్ ఉంది రింగ్ ఫింగర్కి వేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ హారీస్. గాడ్ బ్లెస్ యూ. రైట్ అండి. మరి న్యూమరాలజీ పరంగా జాబ్ రావడం కెరీర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఎంతోమంది మనం కరెక్షన్ ఇచ్చిన తర్వాత మేము చాలా గొప్ప పొజిషన్కి వెళ్ళిపోయినారు. అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. మృదన్ కుమార్ వరంగల్ హనుమకొండ బీటెక్ పాస్ అయ్యాడు. బెంగళూరులో 2 years పాటు జాబ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన అమెరికాకు వెళ్ళాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంది. ట్రై చేస్తున్నాడు కానీ ఏం వీలు పడలేదు అతనికి. సో నా దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకున్నటువంటి ఒక 2 months లోపలనే వారికి అమెరికా వెళ్ళేదానికి అవకాశం వచ్చింది యూఎస్ఏకి. ఈ లెఫ్ట్ యూఎస్ఏ ఆల్రెడీ అంటే 2014లో అంటే లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటన ఇది. వీళ్ళ తండ్రి గారు హనుమంతరావు గారు ఆర్టీసీలో పనిచేస్తారు. సో వీరి సెల్ నంబర్ 9030488961. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ మాట్లాడాలంటే వారి తండ్రి గారితో మృదున్ కుమార్ తండ్రి గారితో మాట్లాడవచ్చు. రైట్. ఓకే అండి. ఇంకా ఏమైనా మంచి సక్సెస్ స్టోరీస్ ఉంటాయి రైట్ మాతో పంచు. ఓకే అమ్మా. సత్యనారాయణ గారు బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ కోరుట్ల కరీంనగర్ జిల్లా. వీరు కూడాను పెరాలసిస్ వచ్చి సుమారు 2.5 సంవత్సరాల పాటు మంచం మీద పడిపోయారు. మాట లేదు, ఉలుకు పలుకు లేదు, కదలకలు ఏమీ లేవు. సో కుటుంబం అంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆర్థిక లావాదేవీలు మొత్తం భూమికి సంబంధించినటువంటి పేపర్లు మొత్తం వారికి ఒకరికే తెలుసు. కుటుంబంలో పెద్ద కుటుంబం అయినా కానీ మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు. దానివల్ల వీళ్ళు కుటుంబం అంతా కూడా ఆర్థికంగాను మానసికంగాను చాలా బాధలకు గురయ్యారు 2.5 సంవత్సరం పాటు. తర్వాత వాళ్ళ మనవడు ఒక అబ్బాయి గ్రాండ్ సన్ వచ్చాడు నా దగ్గరికి. ఈజ్ ఎ గ్రాడ్యుయేట్. కరెక్షన్ తీసుకున్నారు. ఆ అబ్బాయిని రాయమని చెప్పాను వాళ్ళ తాతగారికి. రాసిన ఒక 2.5 నెలల లోపలనే ఆయన కోలుకున్నారు, నడవడం మొదలెట్టారు. మళ్ళీ 1 వారం 10 రోజుల్లోనే నార్మల్ అయిపోయారు. అంతా 3 నెలల లోపల పర్ఫెక్ట్ హెల్తీ పర్సన్ అయిపోయారు. ఇప్పుడు రెగ్యులర్గా ఆయన డ్యూటీలు అవి చేసుకుంటున్నారు, నార్మల్ వ్యక్తులుగా ఉన్నారు. ఇది ఒక మిరాకల్. అసలు మనం కని విని ఎరగినటువంటి విషయం అన్నమాట. ఒక పెన్ను ఒక పేపరు అంతే, మార్చిన పేరు రాయడం. సో వీరి నంబర్ కూడా నా దగ్గర ఉంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఫోన్ చేస్తే మేము వాళ్ళ నంబర్ ఇస్తాము. అయితే కోరుట్లో ఎన్ని తెలిసిన వ్యక్తులు అందరికీ తెలుసు ఈ విషయం. ఆ కోరుట్ల చుట్టుపక్కల పల్లెలు అంతా కూడాను వేరెవర్ హీ ఈజ్ కనెక్టెడ్. ముఖ్యంగా ఆయన పనిచేసే పోస్టల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు లోకల్ ప్రజలందరూ కూడా తెలిసినటువంటి చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. సో ఇలాంటి గొప్ప అచీవ్మెంట్ న్యూమరాలజీ ద్వారా జరిగింది. రైట్ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు రామ్మూర్తి. 1996. డేట్ ఆఫ్ బర్త్ 1996 జూలై 29. జూలై 29. ఓకే, మీరు మాట్లాడండి. ఏంటి ప్రాబ్లం? మీ సమస్య ఏంటో చెప్పండి రామూర్తి గారు. అంటే నా కెరీర్ ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ అండి స్టడీస్. అంటే కొన్ని ఇబ్బందులుగా ఉంటున్నాయి. అంటే ఏం చదువుతున్నారు మీరు? ఎలా ఉండబోతుందని అడుగుదామని. రామూర్తి గారు ఏం చదువుతున్నారండి మీరు? సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్. అందరూ ఎలా పిలుస్తారు బాబు మిమ్మల్ని? మూర్తి అంటారు, లేకపోతే రాము అంటారు. అచ్చా, మూర్తి అంటారా? అవునండి. రైట్. మీరు ఇలా రాసుకోండి స్పెల్లింగ్. MURTHII అనే పేరుని 23 times per day రాయండి ఒక నోట్బుక్లో. అలా 23 days రాయండి. తర్వాత బ్రేక్ 2 రోజులు మానేయండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఈ విధంగా ఒక 10 కోర్సులు రాయండి. లక్కీ నంబర్స్ 7వ నంబరు 5వ నంబరు. లక్కీ డేట్స్ 7, 16, 25, 5, 14, 23. లక్కీ స్టోన్ క్యాటై వైడ్యూరియం మోర్ దాన్ 2 carats. రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్కి వేసుకోండి. ఈ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. ఒరిజినల్ మూర్తి అనే పేరులో బలిపశువు అనేటువంటి నంబర్ ఉంది. వీళ్ళు జనరల్గా చాలా మంచివారు, ఇతరులకు సహాయం చేస్తుంటారు. కానీ వీరికి అందరూ మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి సహాయం పొంది వాళ్ళకే మోసం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళని హత్య కూడా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి భయంకరమైనటువంటి దీన్ని సాక్రిఫైస్ నంబర్, విక్టిమ్ నంబర్ అంటాం. బలిపశువుని చేయడం, అనారోగ్యానికి గురవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. MURTHI మూర్తి అని పిలువబడే ఏ వ్యక్తి కూడాను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపలేడు. అన్నీ కూడా ప్రాబ్లమ్సే ఉంటాయి. బట్ జనరల్గా దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. సో
ఇప్పుడు కూడా మూర్తి గారు ఈ విధంగా రాసినట్టయితే 23వ నంబర్ వచ్చి రతన్ టాటా, రాహుల్ బజాజ్, విజయ్ మాల్యా, జయలలిత ఆఫ్టర్ కరెక్షన్ నంబర్ ఇది. సో ఈ నంబర్ను వాడడం ద్వారా మీరు ఘన విజయాలు సాధిస్తారు విద్యలోను, తర్వాత కెరీర్లోను, తర్వాత జీవన విధానంలోను, మ్యారిటల్ లైఫ్ కానీ, చిల్డ్రన్ కానీ, అన్ని విషయాల్లో ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో అత్యంత అదృష్టవంతమైన వ్యక్తిగా మీరు జీవితాన్ని గడపవచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మూర్తి గారు. రైట్ అండి. మరిన్ని కాల్స్ తీసుకునే ముందు పవర్ ఆఫ్ న్యూమరాలజీలో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ న్యూమరాలజీ. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు సురేంద్ర అండి. ఇంకోసారి చెప్పండి. జనవరి 14. హలో హలో చెప్పండి. జనవరి 14, 1974 అండి. సురేందర్. హలో 1 మినిట్ అండి. ఏం చేస్తుంటారండి సురేందర్ గారు? సార్ నేను ఆటో వస్తుంటానండి. మీ సమస్య ఏంటో చెప్పండి. నేను ఇప్పటివరకు చాలా రకాల బిజినెస్ చేసినట్టు ఏ బిజినెస్ చేసినా లాస్ అయ్యానండి. ఓకే. అంతమంది రైస్ బిజినెస్ చేశాను, లాస్ అయ్యాను. మొబైల్ ఫోన్ బిజినెస్ చేశాను, లాస్ అయ్యాను. షాప్ పెట్టుకున్నాను, లాస్ అయ్యాను. ఎక్కడ పోయినా డబ్బులు పెట్టేయడానికి రావండి. చూస్తున్నారండి, మీ పేరుని పరిశీలిస్తున్నారు. రైట్. సురేందర్, మీరు వాడే స్పెల్లింగ్ చెప్తారా? హలో, మీరు వాడే స్పెల్లింగ్ చెప్తారా? మీ పేరులో ఏ స్పెల్లింగ్ వాడతారు? ఈఆర్. రైట్ రైట్ రైట్. సురేందర్ అనేటువంటి పేరులో ఒక యు, ఒక ఈ, ఒక ఈ, 6, 5, 5, 16 బాంబ్ బ్లాస్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్ ప్రభావం వలన మీరు ఏం చేసినా కలిసి రాదు. ఫస్ట్ టెన్షన్ ఉంటుంది, ఎప్పుడు ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అయిపోతుంది, రిలేషన్షిప్ ఫెయిల్యూర్, ఫైనాన్షియల్ లాసెస్ సడన్గా. సో ఇది అత్యంత భయానకమైనటువంటి నంబరు. ఈ నంబర్ రావడం వల్ల ఎవరైనా కానీ ఎంత ఎత్తులో ఉన్నవాళ్ళు కూడా కింద డమాలను పడిపోతుంటారు. సో ఇది వాంఛనీయమైనటువంటి నంబరు. 16 నంబర్లు వచ్చినా, 16 అక్షరాలు వచ్చినా, ఉదాహరణ వరల్డ్ ట్రేడ్ సెంటర్ 16 అక్షరాలు వచ్చి కుప్ప కూలిపోయింది. శివాని భట్నాగర్ జర్నలిస్ట్ మర్డర్ అయిపోయింది ఢిల్లీలో. బుడ్డా వెంగళరెడ్డి ఫ్యాక్షన్ రెడ్డి చంపడ్డాడు నగ్లెట్స్తో. ఇంతెందుకు, గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ అని 7 అక్షరాలు ఎప్పుడైతే 9కి చేర్చామో 16 అక్షరాలు అయిన తర్వాత లొల్లి ప్రారంభమైంది, గొడవలైనాయి. సో స్టేట్ 2గా విడిపోవడానికి కారణం గ్రేటర్ హైదరాబాద్ కూడా. సో 16 అక్షరాలు వచ్చి విన్స్టన్ చర్చిల్, హీరో ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్, లాస్ట్లో పెరాలసిస్ వచ్చింది ఆయనకి. సో ఇలా 16వ నంబర్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరులో కూడా వచ్చి, రాజశేఖర 11, రెడ్డి 5, 16 మీకు తెలుసు, దుర్మరణం పాలయ్యారు గుట్టల పైన. సో ఇలాంటి నంబరు మనకు సురేందర్లో ఉంది. ఇప్పుడు మీరు కరెక్షన్లా తీసుకోండి సురేంద్ర గారు. SURENDAAR. I'll repeat the spelling. SURENDAAR అంటే లాస్ట్లో డి పక్కన ముందు ఈ ఉంది, ఇప్పుడు AA పెట్టుకోండి, ఏ అని పెట్టుకొని ఆర్ రాయండి. దీన్ని 32 సార్లు రాయండి డైలీ ఒక నోట్బుక్లో, 32 రోజులు రాయండి. తర్వాత బ్రేక్ 1 or 2 days. ఈ విధంగా నంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. యూ విల్ గెట్ గుడ్ లక్. లక్కీ నెంబర్స్ 5, 9 లక్కీ నెంబర్స్ 5, 14, 23, 9, 18, 27 లక్కీ డేట్స్. లక్కీ స్టోన్ డైమండ్ మోర్ దాన్ 10 cents. మిడిల్ ఫింగర్ రైట్ హ్యాండ్కి గోల్డ్లో ఒక డైమండ్ పెట్టుకోండి. ఇంకొక స్టోన్ కోరల్ అని ఉంది, లిటిల్ ఫింగర్ పెట్టుకోండి. చిటికిన వేలు సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ, పగడం అంటాం తెలుగులో. ఈ 2 పెట్టుకుంటే లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంటారు సురేందర్ గారు. అయితే ఈ సురేందర్ అనేటువంటి పేర్లు ఇప్పుడు మార్చిన తర్వాత వచ్చిన 32ని మ్యాజిక్ నంబర్ అంటాం, లేదా విక్టోరియస్ నంబర్ అంటాం. ఒబామా బారాక్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, టెండూల్కర్ ఇస్ ద సెకండ్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో వీరు ఏ కార్యాన్నైనా కూడా సులభంగా చేయగలుగుతారు, చాలా మంచి స్థాయికి ఎదుగుతారు, చాలా గొప్ప వ్యక్తులుగా అవుతారు. దయచేసి మీరు ఈ స్పెల్లింగ్ని వాడండి, అద్భుతమైన విజయాల్ని చవిచూడండి. ఆల్ ద బెస్ట్ సురేందర్. రైట్ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. చెప్పండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శశిధర్ మేడం. ఓకే.
17th May 1987. ఏం పేరమ్మా? శశిధర్ రెడ్డి అండి. మీ సమస్య ఏంటో చెప్పండి శశిధర్ రెడ్డి గారు. జాబ్ ప్రాబ్లం మేడం. ఓకే. జాబ్ ట్రై చేస్తున్నాను. ఏం చదువుకున్నారండి? డిగ్రీ అయిపోయింది మేడం. ఓకే. శశిధర్ రెడ్డి గారు, మీరు స్పెల్లింగ్ ఏం వాడతారో చెప్పండి. SASIDHIRREDDY సార్. రైట్. ఇంటి పేరు చెప్పండి. ఎర్రగుంట సార్. ఓకే. అయితే నేను ఇప్పుడు శశి వరకు కరెక్షన్ ఇస్తాను. మొత్తం చేయాలంటే చాలా టైం పడుతుంది. SASHI అనే పేరుని డైలీ మీరు 3 1 4 3 7 8 13 1 1 2 1 3 8 11 9 20 ఎస్ శశి అనేటువంటి పేరుని 20 సార్లు రాయండి. డైలీ 20 రోజులు రాయండి. తర్వాత బ్రేక్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయండి. సంతకం పెట్టేటప్పుడు కూడా శశి అని పెట్టండి. ఇది చాలా చక్కగా సరిపోతుంది మీ డేట్ ఆఫ్ బర్త్కి. SASHI. లక్కీ నెంబర్స్ 2 5. లక్కీ డేట్స్ 2 11 20 29 5 14 23. లక్కీ స్టోన్ మూన్ స్టోన్ మోర్ దాన్ 2 క్యారెట్స్ ఉన్నది. ఇండెక్స్ ఫింగర్ రైట్ హ్యాండ్కి పెట్టుకోండి. లైఫ్ అంతా హ్యాపీగా ఉండి. ఆల్ ద బెస్ట్ శశి గారు. రైట్ అండి. మరి ఈ న్యూమరాలజీ ద్వారా యాటిట్యూడ్ చేంజెస్ వచ్చే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా వస్తాయి. ఎవరిని కూడా కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు. యాటిట్యూడ్ చేంజెస్ బ్రహ్మాండంగా వస్తుంది. ఈవెన్ చాలామంది చెప్తుంటాం, మేము సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం, చాలాసార్లు సిట్టింగ్లు వేసాం, అయినా కూడా ఫలితాలు సరిగ్గా రాలేదు అని చెప్తూ ఉంటారు. మళ్ళీ నేను ఇచ్చిన తర్వాత బ్రహ్మాండంగా వస్తాయని చెప్తున్నాను. జరుగుతూ ఉంది. సచ్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను మీకు నేను ఇప్పుడు. లిఖిత అనే ఇంటర్ MPC గుంటూరు ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ అమ్మాయి చాలా కోపగ్రస్తురాలు. తల్లి పద్మావతి మీద, తండ్రి మీద ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళని తన కోపం వచ్చినప్పుడు చేతికి దొరికిన వస్తువుతోటి విసిరేయడమా లేదా తరిమి కొడుతుందన్నమాట ఇంట్లో. అట్లా అంత కోపగ్రస్తురాలు ఈమె. అయితే ఈమె 2 ఏళ్ల కిందట హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఈమెని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డాక్టర్ చెప్పారు లీవర్ పూర్తిగా చెడిపోయింది, ఈ అమ్మాయి బతికే సర్వైవల్ అయ్యే అవకాశాలే లేవు అని చెప్పడం జరిగింది. ఒకరోజు మార్నింగ్ ఆమె ఎర్లీ మార్నింగ్ 5:30కే నాకు ఫోన్ చేసి ఈ కూతురు గురించి ఏడవడం మొదలెట్టింది. నేను చెప్పాను, ఏం భయపడద్దండి, మీ అమ్మాయి చనిపోదు, నేను కరెక్షన్ ఇస్తాను, వారం రోజుల్లోనే ఈ అమ్మాయికి లీవర్ ప్రాబ్లం సెట్ అయిపోద్ది, డాక్టర్స్ బాగుందని చెప్పి రిలీజ్ చేస్తారు. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి యూ విల్ సీ ఎ న్యూ గర్ల్ ఇన్ హర్. కొత్త అమ్మాయిని చూస్తారు మీ అమ్మాయిలు. అంటే పూర్వం లిఖిత కాదు, ఇప్పుడు ప్రశాంతమైన, అదేమో సీత ఎవడి మాట వినడు నంబరు ఒరిజినల్లో. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత రాముడు మంచి వాళ్ళ టైప్లో తయారవుతుంది. సో చాలా బిహేవియరల్ చేంజెస్ వస్తాయి, గమనించండి అన్నాను. అలాగే విత్ ఇన్ ఏ వీక్ ఆమె లివర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. డాక్టర్ చెప్పారు, వండర్ అయిపోయారు, డాక్టర్లు అవాక్ అయిపోయారు, ఏంటిది ఇంత మార్పు అని. చాలా పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలు అయిపోయింది. లివర్ బాగా పనిచేస్తుంది. ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్న కాళ్ళకు మొక్కుకోవడం, కాలేజీకి పోయేటప్పుడు అమ్మ నాన్న పడుకున్నప్పుడు దుప్పటి కాపడం, వాళ్ళకి కావాలన్నప్పుడు మంచినీళ్ళు ఎత్తుకొచ్చి ఇవ్వడం, చాలా సిన్సియర్గా వెరీ పర్ఫెక్ట్ మదర్ చెప్తారు. నవ్ షీ ఈజ్ పర్ఫెక్ట్లీ అండ్ హెల్తీ అండ్ చీర్ఫుల్, నో యాంగ్రీ, ప్లజెంట్ అండ్ పీస్ఫుల్ యాటిట్యూడ్. థ్యాంక్స్ టు నెహ్రూ గారు, మీకు మేము చాలా రుణపడి ఉన్నాం అని ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నది ఈ అమ్మాయి. సో ఇలాంటి యాటిట్యూడనల్ చేంజెస్ ఎక్కడైనా కానీ పిల్లల్లో ఉంటే, ఈ పిల్లలంటే నాట్ నెసరీ దట్ ఇంటర్మీడియట్, మార్నింగ్ ఉదయం 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం నుంచి కూడా 60-70 వాళ్ళ పెద్దవాళ్ళ వరకు కూడా బిహేవియరల్ చేంజెస్ ఉండి ఈ అబ్నార్మల్గా ఉన్నాయి, మార్చాలి అని మనం అనుకుంటే పేరులో ఒక అక్షరం కానీ మార్పు చేస్తే వాళ్ళు మంచి వ్యక్తులుగా తయారవుతారు, అదృష్టవంతులు ఉంటారు. ఆరోగ్య ప్రాబ్లం ఉంటే కూడా సాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒక ప్యాకేజ్ ప్రోగ్రామ్ ఇది, అన్నీ వస్తాయి. హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది, రిలేషన్షిప్ బ్రహ్మాండంగా ఉంటాయి. సో ఇలాంటి అత్యంత శక్తివంతమైనటువంటి సో నైస్ అండి నెహ్రూ గారు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. పాప పేరండి కేసరి సాయి వర్షిణి అండి. ఏంటండి? కేసరి సాయి వర్షిణి పాప పేరు. పాప పేరు సాయి వర్షిణి అండి. కేసరి సాయి వర్షిణి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2009 ఏప్రిల్ 30 అండి. ఏప్రిల్ 30. అవునండి. ఓకే అమ్మా.
ఇది టిపికల్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. ఛానల్లో టైం సరిపోదు, ఇట్ టేక్స్ లాంగర్ టైం. సో 30వ తారీఖు అనేది ఏప్రిల్లో ఇట్స్ ఎ ట్రివియల్, అంటే చాలా క్రిటికల్ డేట్ ఆఫ్ బర్త్. సో లాట్ ఆఫ్ టైం పడుతుంది. సో న్యూమరాలజీ మనం ఛానల్లో చెప్పలేము. మీరు అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా కలవండి, కరెక్షన్ ఇస్తాను. సో మంచి ఫలితాలు ఉంటాయి. గాడ్ బ్లెస్ వర్షిని. రైట్ అండి నెహ్రూ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే ఎంతో చక్కటి పరిష్కార మార్గాలను సూచించారు కాలర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇది ఇవాళ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. మళ్ళీ రేపటి పవర్ ఆఫ్ న్యూమరాలజీలో కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV.